వాటర్ అనేది మీరు వెయిట్ లాస్ ట్రై చేస్తునేటప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం హైడ్రేషన్ అనేది ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎంత ఇంపార్టెంట్ అనే దానికోసం తెలుసుకుందాం. ఈ వాటర్ అనేది ఫస్ట్ మీ మెటబాలిజంని బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సో ఆల్ ద క్యాలరీస్ అనేవి తొందరగా బర్న్ అయిపోయి మీకు ఫ్యాట్ లాస్ అనేది అవ్వడం ఉంటుంది. బాడీ అండ్ మజిల్స్ మీ వెల్ హైడ్రేటెడ్ గా ఉన్నాయనుకోండి, మీరు వర్కౌట్స్ చేసే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. వాటర్ తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ అనేది బాగా అవుతుంది అండ్ ఫుడ్ ఏదైతే మీరు తీసుకుంటారో అది బ్రేక్ డౌన్ అయ్యి మీకు చక్కగా న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ తీసుకోవడం వల్ల మీకు ఆకలి అనేది తగ్గుతుంది. కీప్ అ ట్రాకర్. మీరు అసలు డేలో ఎంత వాటర్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు మనకి చాలా యాప్స్ అనేవి ఉన్నాయండి. సో అందులో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలానే జస్ట్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు వాటర్ తాగడం మర్చిపోవచ్చు. సో మీరు పక్కనే ఒక 1 లీటర్ బాటిల్ పెట్టేసుకొని ఈ సో అండ్ సో 3 to 4 అవర్స్లో నేను ఈ బాటిల్ కంప్లీట్ చేసేయాలి అన్నట్టు పెట్టుకోవాలి. సో అసలు ఎంత వాటర్ తీసుకోవాలి అని అంటే ఇన్ అ డే మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ అనేది జస్ట్ ఈ ఫ్లూయిడ్ ఫామ్లోనే కాకుండా మీరు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కూడా మీరు వాటర్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వెన్ యూర్ ట్రైంగ్ ఫర్ వెయిట్ లాస్ ఆల్వేస్ రిమెంబర్ టు స్టే హైడ్రేటెడ్. వాటర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టే ట్యూన్డ్. మన నెక్స్ట్ వెయిట్ లాస్ సిరీస్లో పోర్షన్ సైజ్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దానికోసం మాట్లాడుకుందాం.